మేము ఎక్కడికి వచ్చామో తెలియాలి అంటే ముందు మీకు దేవరకథ తెలియాలి. సంక్రాంతికి చాలా సందడిగా ఉండే గోదావరి డిస్ట్రిక్ట్స్లో లాస్ట్ వీడియోలో అంతర్వేది, పాలకొల్లు, భీమవరం, కాకినాడ అన్ని కవర్ చేసుకుని లాస్ట్గా వచ్చింది యానంకి. ఈ వీడియోలో అయితే యానం బీచ్, పిల్లంక, ద్రాక్షారామం, సెయింట్ ఆన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇంకా కొన్ని సీక్రెట్ లొకేషన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మేము తెల్లవారుజామున 10 గంటలకే లేచేసి ఫస్ట్ వెళ్ళింది యానం బీచ్కి. ఇది లోకల్స్కి ఒక ఎమోషన్, టూరిస్ట్కి అట్రాక్షన్. యానం గౌతమి గోదావరి మొత్తం ఏరియాలో చాలా పెద్ద పెద్ద స్టాట్యూస్ చూడడానికి చాలా బాగుంటాయి. స్టార్టింగే శివలింగం. రాత్రి అయితే ఏనుగులు శివలింగం మీద వాటర్తో అభిషేకం కూడా చేస్తాయి. ఇక్కడ లాంగ్ వాక్స్ అండ్ బోటింగ్ అయితే మస్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫిషింగ్ కూడా ఇక్కడే చేస్తారు. కూర్చోడానికి నీట్గా బెంచెస్ ఉంటాయి. మొత్తానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి బోటింగ్ గురించి కనుక్కున్నాం. ఇక్కడ డిఫరెంట్ బోటింగ్స్ ఉంటాయి, లైక్ స్పీడ్ బోట్, నార్మల్ బోట్, అవర్స్ అండ్ ప్యాకేజెస్తో. మీకు ఇక్కడ నుంచి మ్యాంగ్రోవ్స్లోకి తీసుకెళ్తారు. ఒక బోట్ రైడ్ అయితే 2 to 3 hours రైడ్ ఉంటుంది. అండ్ గోదావరి నుంచి బ్యాక్ వాటర్స్, మ్యాంగ్రూవ్, ఐలాండ్స్ అన్నీ చూపిస్తారు. ఆ రైడ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. మేము ఈ ట్రిప్లో వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే మేము పొద్దున్న 10 గంటలకు లేచేసాం కదా. అండ్ ఈ రైడ్ అయితే 9:30కే స్టార్ట్ అవుతుంది. తమిళనాడులో పిచ్చవరం అని వెళ్తారు, కేరళలో కూడా ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఆంధ్రాలో కూడా మన దగ్గర కూడా ఇంతే మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బోట్ మొత్తం బుక్ చేసుకోవాలి. 6,000 రూపీస్ పడుతుంది. ఒక 10 మెంబర్స్ అలా గ్యాంగ్ ఉంటే వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అది నా గ్యారంటీ. థియేటర్ డైరెక్ట్ పుష్పట్టు ఫేమస్ అయిపోతావా? పెద్ద పెద్ద స్టాట్యూస్ అని చెప్పా కదా. మీరు యానం వస్తున్నప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి కనపడే ఈ జీజస్ స్టాట్యూ ఫారెన్ కంట్రీ బ్రెజిల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోవచ్చు ఇది చూస్తే. ఇక్కడ కింద చర్చ్ కూడా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ గోదావరి గట్టు పైన చాలా మంచి స్పాట్స్, లైక్ ఈ పోలీస్ స్టేషన్, నర్సరీ లాగా, ఏదో టూరిస్ట్ థింగ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది పోలీస్ స్టేషన్. అసలు పోలీస్ స్టేషన్ లేదు, మనం ఏంటంటే ఏదో క్రైమ్ చేసి దీంట్లోకి వచ్చేస్తాం అనమాట. అలా ఉన్నది. అదే కూర్చోబెడతారు కదా సేపు. ఇంకా ఇక్కడ ఉన్న బోట్స్, షిప్స్, కొత్త బోట్స్, పాత పాడైపోయిన బోట్లు, ఫోటోషూట్కి అయితే పర్ఫెక్ట్ లొకేషన్. చాలా బాగుంటాయి. ఈ ప్లేస్లో కొన్ని స్పాట్స్ చూసుకొని మీకు ఫోటోషూట్ కూడా బాగా రావచ్చు. ఎందుకంటే సంథింగ్ వింటేజ్ వైబ్ చూస్తూ ఉంటే పాడైపోయిన బోట్లు ఉంటాయి, కొత్త బోట్లు ఉంటాయి, బోటింగ్కి వెళ్ళచ్చు. ఇంకా లైక్ మీకు ఎక్కువ హార్ష్ ఉంటుంది వెదర్, అండ్ మంచిగా మీరు ప్లాన్ చేసుకుని ఫోటోషూట్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్యాకెట్ కట్టుకోవచ్చు. చిన్నపిల్లలు గోదావరి నదిలో దిగుట, స్నానం చేయటం, సెల్ఫీలు తీసుకోవటం వంటివి చేయకూడదు. యానం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక యూనియన్ టెరిటరీ. పాండిచేరిలో ఒక పార్ట్. అడ్మినిస్ట్రేషన్ అని కొన్ని రేట్ డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ కల్చర్ అంతా మన ఆంధ్ర వాళ్ళలాగే. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, 2024లో గంగా ఇది చూడాలి, వారణాసిలో పారాగ్లైడింగ్ చేయాలి అని చెప్పేసి. అలాగే యానం బీచ్ లో వాక్ పెట్టుకోవాలని కూడా ఒక 2025 లిస్ట్ కింద యాడ్ చేసుకోండి. ఈవినింగ్ ఈ ఫెర్రీకి వచ్చి ఫ్రెండ్స్ తో బజ్జీలు తింటూ, ఇక్కడ రేడియోలో పాత పాటలు ఒకవైపు అయితే గోదావరి చిన్న అలల సౌండ్ ఇంకో వైపు. వేరే లెవెల్ పీస్ఫుల్నెస్. నైట్ టైమ్స్ కూడా అలవేనా? దీనికి క్లోజ్ ఏమి ఉండదు. ఈ ప్లేస్ క్లోజ్ గేట్ లైన్ లేదు దీనికి అసలు. వైజాగ్ బీచ్ గేట్లు ఉంటాయా? కానీ రానూరు పోలీసులు వస్తారు లాఠీలు పెట్టుకుని. తెలియదు, రాత్రి పూట వెళ్ళలేదు. బట్ ఇట్స్ లైక్ 10-10:30 వరకు ఉంటారు అనుకో.
కానీ వైజాగ్ అది బీచ్ కదా. ఇది కూడా అంటే యానం బీచ్ మేము ముద్దుగా పెట్టుకున్న పేరు. ఇది బేసికలీ గోదావరి సైడ్ చాలా బాగుంటది. మీరు ఒకసారి యానం వస్తే ఇక్కడ కావచ్చు, కౌపాడు బీచ్ కి వెళ్ళొచ్చు, మ్యాంగ్రోవ్స్ కి వెళ్ళొచ్చు. ఇట్ ఇస్ యానం అంటే యానంలోనే ఉండిపోమని కాదు, చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట కవర్ చేయడానికి. సెంటర్ పాయింట్ ఇస్ యానం అండ్ డిఫరెంట్ ప్లేస్ కి వెళ్ళొచ్చు. మొత్తం ట్రిప్ ఐటినరీస్ ఏ రోజుకి ఆ రోజుకి మీరు ఒక్క ప్లేస్ కి వెళ్తే చుట్టుపక్కల ఏమేమి కవర్ చేయొచ్చు అంత రిలాక్సేషన్ మొత్తం డీటెయిల్ గా వీడియోలో అయితే పెడతాము. అది కూడా చెక్ చేస్తే మీ ట్రిప్ ప్లాన్ కూడా మీరు క్లియర్ గా వేసుకోవచ్చు. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. యానం కథ తెలియాలంటే దేవరగత తెలియాలి. భారత్ మాతకి స్కూల్ అసలు డిస్పర్స్. ఈ ఫెరీ/బీచ్ లో అలా తిరుగుతూ ఉంటే నేను రానా సుష్మిత అబ్బాయి అయితే ఎటో వెళ్ళిపోయారు. సుష్మితకి ఆకలి వేస్తుందని అలిగితే అలిగావా చిట్టి చిలక అని ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఇచ్చామన్నమాట. ఇచ్చాక కూల్ అయిపోయింది. నెక్స్ట్ వేరే దగ్గరికి తీసుకెళ్ళినైనా అని అంటే నాకు ఒక మంచి రూట్ తెలుసు అని చెప్పేసి యానం సావిత్రి నగర్ రూట్ వైపు తీసుకువెళ్ళా. ఒక 5 to 10 kilometers ఉంటుంది. రూట్ చాలా బాగుంటుంది. అక్కడికి తీసుకువెళ్ళా. ఒకవైపు గోదావరి, ఇంకోవైపు గ్రీనరీ. మళ్ళా గుర్తుపెట్టుకోండి, వెన్ యూ కమ్ టు గోదావరి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద డెస్టినేషన్, యూ కెన్ ఎంజాయ్ ద హోల్ జర్నీ. ఈ దర్యాలదిప్ప సావిత్రి నగర్ రూట్లో ఒక స్పాట్ దగ్గర ఆగాం అండ్ రోడ్ మీద నుంచి కిందకి వెళ్ళి వాటర్ దగ్గరికి దిగాం యాక్చువల్లీ. అండ్ ఇక్కడ వ్యూస్ చూసి వర్త్ అన్నారు మా వాళ్ళు. అదేంటి వర్మ అంటున్నారు, వీళ్ళని తీసుకొచ్చింది నేను కదా అని నిలదీస్తే వర్త్ అని అన్నారు మా వాళ్ళు. సో ఐఎమ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ యాక్చువల్లీ. ఇదంతా గోదావరి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఇది యానంలో ఉంటది. యానం టు దర్యాలదిప్ప రోడ్ సాగినాక రోడ్ ఉంటది అనమాట. చాలా అది ఎంత బాగుంటది అంటే ఒకవైపు మొత్తం రివర్ ఉంటది, ఇంకోవైపు మొత్తం ట్రీస్ ఉంటాయి. ఈ రోడ్ కూడా చూపిస్తాం మీకు, చాలా బాగుంటది. అండ్ దిస్ వన్ ఆఫ్ ద ప్లేస్ అక్కడ రివర్ బ్యాంక్స్ దగ్గర ప్లేస్ అనమాట. బాగుంది కదా, సంథింగ్ లైక్ సో గుడ్ అనిపిస్తుంది నాకైతే. మీరు చెప్పండి ఎలా ఉందో. బాగుంది. ఎక్కడికి వచ్చా మీకు తెలిసింది కదా, ఆల్రెడీ చెప్తూ ఉంటారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇది ఒక ఎలా ఉందంటే ఒక సీక్రెట్ ఐలాండ్ లా ఉంది. ఎన్విరాన్మెంట్ మనకు చాలా సహకరిస్తుంది. అయినా చెప్పినట్టు సంక్రాంతికి కూడా ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటే సెట్ అంతే సెట్. మామూలుగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఒక రోజు వచ్చి, ఒక రోజు కాదు ఒక గంట ఉండి ఆ యానం బీచ్ చూసి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. లోపలికి వస్తే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అన్నట్టుందన్నమాట. అసలు తిరిగిపోయింది. ఆయన అక్కడ మళ్ళీ తిట్టుకుంటూ ఉంటుంది. సర్లే మళ్ళీ నెక్స్ట్ గుడికి వెళ్ళాలి కదా అని ఫ్రెష్ అప్ అవ్వడానికి వీళ్ళు స్టే చేసిన సర్వైన్ హోటల్ కి వెళ్ళాం. దిస్ హోటల్ హ్యాస్ వెరీ గుడ్ ఎస్థెటిక్స్, మొత్తం న్యాచురల్ ఎలిమెంట్స్ తో. సర్వైన్ హోటల్ యానంలో స్టే చేస్తున్నారు వీళ్ళు. ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ, వెరీ పీస్ఫుల్ గా. హైలైట్స్ ఆఫ్ ద ప్లేస్ అయితే వీళ్ళ మెయింటెనెన్స్, రూమ్స్ ఆర్ వెరీ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్. చాలా నీట్ గా ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ పక్షులు, బావి, మంచి మంచి ఎలిమెంట్స్. చూసారా మా స్టే ఇదే సర్వైన్ అనమాట. బాగానే ఇక్కడే దిగాం. చాలా మంది చెప్పారు కొద్ది బెస్ట్ ప్లేస్ అంటే ఇదే మీకు. అండ్ దట్టు టెర్రస్ తీసుకున్నాము. మామూలుగా లేదు అసలు. నైట్ టైం అయితే అసలు విజువల్స్ సిట్టింగ్ వేసుకునే బ్యాచ్ కి ఎక్సలెంట్ అనమాట. మామూలుగా ఉండదు. ఈరోజు లాస్ట్ డే కదా, ఎలాగైనా సార్ చూపిద్దాం అని చెప్పి ఆతృతతో ఉండబట్టలేక మీ అందరూ చూడాలని చెప్పి చూపిస్తున్నాం అనమాట. చూడండి. అదే మేము ఆడుకుంటూ ఉంటాం. నేను మాట్లాడేది ఆడుకుంటే అది మాట్లాడి నాకు చెప్పనా అది వీళ్ళ కోసం సైన్ లాంగ్వేజ్ అది.
ఆడుకుంటారు. ఇలా రండి. మా నెక్స్ట్ స్టాప్ పిల్లంక గోశాలకి తీసుకువెళ్తున్నా. ఇక్కడ ఆ రూట్, ఏటిగట్టు, ఆ విజువల్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్. అంతే, మీకు ఎక్కడ కుదిరితే అక్కడ ఆగిపోయి ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. మాకు కూడా అనిపించింది, ఆగితే ఇంకా డెస్టినేషన్కి రీచ్ అవ్వలేం కదా అలా అని చెప్పేసి జర్నీ కంటిన్యూ చేసేసాం. ఇక్కడ కూడా ఒకవైపు మళ్ళా గోదావరి, ఇంకోవైపు ఇల్లులు, ఆ సీనరీస్ ఆర్ ఎపిక్. అన్ని దగ్గర బాగున్నాయి, ఏంటి ఇంత హైప్ ఇస్తుంది ఏంటి అనుకుంటున్నారా? ఈ సీనరీస్ చూసాక వెస్ట్ గోదావరిలో ఉన్న రానాయే ఈస్ట్ గోదావరిలో యానంలో ఆఫీస్ పెట్టేస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేస్తా అంటున్నారు. అంత బాగున్నాయి. మరి క్లాసిక్ టీవీ నుంచి మొత్తం అంతా ఇక్కడ ఆపరేషన్ చేస్తాం. సుష్మిత అక్క నువ్వే చూసుకోవాలి. ఇంకా హైదరాబాద్ ఇంకొక బ్రాంచ్ ఏంటంటే ఇది మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ బ్రాంచ్ అనేది ఓన్లీ ట్రావెలింగ్ కాదంట, గోదావరిలో ఉండిపోతారంట. గోదావరిలో ఉండిపోతే మీకు సంవత్సరం పాటు రోజుకొక వీడియో ఇస్తాం. ఓకేనా? సంవత్సరం పాటు రోజుకో వీడియో. సర్లే అని ఆగకుండా పిల్లంక గోశాలకి వెళ్ళాం. ఇక్కడ రివర్ బ్యాంక్స్, పక్కన చిన్న గుడి, బోల్డ్ గోవులు, పక్కన కూడా అన్ని వెజిటబుల్ ఫార్మ్స్. పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేయడానికి ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఏంటంటే ఇక్కడ ధ్యాన మందిరం ఉంటుంది, మెడిటేషన్ హాల్ ఉంటుంది, అండ్ గోశాల అంటే ఫుల్ ఆవులతో అది ఉంటుంది అనమాట. కృష్ణుడు గుడి చిన్నగా, అది కూడా గోదావరి గట్టు మీద ఉంటది. అందుకే చాలా అందంగా ఉంటది అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటది. సో ఆ పీస్ ఎంజాయ్ చేయడానికి తీసుకొచ్చాను. చాలా బాగుంది. ఆ రూట్ కూడా ఎక్సలెంట్ ఉంది అసలు. అంటే మనం ఇప్పుడు వెళ్ళింది రైట్ సైడ్ చెట్లే, లెఫ్ట్ సైడ్ చెట్లు వెళ్ళాం. బట్ ఇది గోదావరి గట్టు మీద ఈ దగ్గరలోనే బోట్ మీద మమ్మల్ని కూడా తీసుకువెళ్తారా అని అడిగాం. ఇప్పుడు తీసుకువెళ్ళమండి, భోజనం చేయాలి అన్నారు. చూసారా మరి వీళ్ళ టైటానిక్ ఇదే. బోట్లోనే ఫుడ్ వండుకోవడం, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే బతకడం అంట. వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, కానీ ఫర్ మోర్ డేస్ వాళ్ళు వేటకు వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా ఇలా బోట్లో ఉండిపోతారు. ఇంకో దగ్గర ఫిషింగ్ చేస్తున్నారు. ఆ ఫిషింగ్ కూడా వాటర్ బాటిల్లో ఎరవేస్తున్నారు. కొత్తగా ఉంది కదా. వాటర్ బాటిల్కి దారం కట్టి మైదా పిండి కలిపి వాటర్లో ఎరవేశారు, చేపట్టేశారు. మా అబ్బాయి కూడా ఫిషింగ్ చేద్దామని చాలా అడిగాడు పాపం. కానీ లేదు టైం అయిపోతుందని డ్ర్ పదండి తోలి మా వాళ్ళని ద్రాక్షారామంకి స్టార్ట్ అయిపోయాం. ద్రాక్షారామం రూట్ కూడా చాలా బాగుంది. మంచి విలేజ్ అట్మాస్ఫియర్. పొలాల దగ్గర నుంచి బ్రిడ్జ్లు, గుళ్ళు, పిల్లలు, వాలీబాల్ ఆడడం అన్నీ సూపర్ ఉన్నాయి మరి. అండ్ ఈ జర్నీలో మా ఫేవరెట్ ట్రావెల్ పార్ట్నర్ అయితే ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్సే. దే ఆర్ వెరీ టేస్టీ, సో న్యాచురల్. చూడండి మ్యాప్ లో ఒకవైపు చూపిస్తుంది, ఇక్కడ 2 రూట్ ఉంటే నేను ఏం చేయను. ఇదే రూట్, ఇది పొలంకి వెళ్ళేదారి. ఇటు తాతగారు చెప్తారు. తాతగారు ద్రాక్షారామం ఎటువైపు? సరే అండి, ఓకే అండి. ఇక్కడ పెళ్లి చేసుకుందాం. ఇక రిజిస్ట్రేషన్ వస్తుంది. పెళ్లి చేసుకుంటాడు. నేనా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొచ్చాం? ఇప్పుడైతే పిల్లంక ఇంకా రూట్ అంతా చూసుకున్నాం. వావ్, కుదుకులాడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షారామం గుడి, నెక్స్ట్ వచ్చేసి చర్చ్. సూపర్. నెక్స్ట్ పడుకోండి. ఇప్పుడు వరకు ఈ ట్రిప్ మొత్తం రానా ఆయన ఒక పెద్ద సింగర్ అనుకుని టేప్ రికార్డర్ అరగ తీసినట్టు ఒకటే పాట, అదే కొత్త పాట వచ్చింది కదా గోదావరి గట్టు పైన పాట, అది పాడి కూని చేసేస్తారు. గోదావరి గట్టు మీద కొంగ పిల్లవే. అయినా ఆయన తప్పేం లేదనుకోండి, వైబ్ అలాంటిది మరి. ద్రాక్షారామం వచ్చేసాం. ఇక్కడ భీమేశ్వర స్వామి గుడి. ఈ గుడి 9th centuryలో చాళుక్యులు కట్టారంట. పంచరామ క్షేత్రాల్లో కూడా ఇదొకటి. చాలా స్పేషియస్ గా ఎంత అందంగా ఉందో చూడండి. పాత గుడి ఇది. నాకు ఇలాంటివంటే చాలా ఎక్కువ ఇష్టం. ఇక్కడ పెద్ద రావి చెట్టు, నంది, పుష్కరిణి, 2 floors శివలింగం.
అన్నీ చాలా బాగుంటాయి. బోల్డ్ సినిమాలు కూడా షూటింగ్ అయ్యాయి ఇక్కడ, బొమ్మరిల్లు, ముకుంద ఎక్సెట్రా. మార్నింగ్ వెళ్తే మీకు ఇంకా నచ్చుతుంది. ఏంటైనా ఇది? సో ఇది ద్రాక్షారామం గుడి పుష్కర్ణి అనమాట. ద్రాక్షారామం గుడి చాలా ఫేమస్ అని ఇంకా చాలా ఓల్డ్ అనమాట. చెప్తారంటే ఈ చోళాస్ పల్లవాస్ వాళ్ళు కట్టించారు. బట్ ఏం బిలీవ్ చేస్తారంటే దేవతలే వీటికి శిల్పి అని చెప్పేసి చెప్తారనమాట. అండ్ దీంట్లో శివలింగం కూడా 2 floors ఉంటుంది, 2 floors హైట్ ఉంటుంది. అండ్ ఇంకా హైట్ పెరిగిపోతుంది ఇయర్ బై ఇయర్ అని చెప్పేసి దానికి మేక్ కొట్టారు. అండ్ దెన్ సమ్ ఆఫ్ లిక్విడ్ హ్యాస్ డ్రాప్డ్, లైక్ రక్తం ఎట్లా కాదు అట్లా కారింది. అండ్ ఈ పుష్కర్ణి కూడా ఎక్కడ దొరకట్లేదు. పుష్కర్ణి చాలా రేర్గా చూస్తున్నాము. పుష్కర్ణి కూడా చాలా ఓల్డ్, అంటే అఫ్కోర్స్ టెంపుల్ వాళ్ళది పుష్కర్ణి కూడా ఓల్డ్ ఉంటుంది. బట్ ఇది చాలా ఏన్షియంట్ గుడి ఇది, విత్ ఆల్ స్టోన్ కట్టడాలు అవన్నీ. నాకు తెలిసినంత వరకు ఇది ఉంటది కదా, వినాయకుడికి రావణాసుడు ఇస్తాడు కదా ఆత్మలింగాన్ని ఇస్తే అది కింద పెడితే ఉన్నటువంటి బరువు అయిపోద్ది, పెద్దదైపోద్ది. అంటే 3 సార్లు అదే వినాయకుడు వచ్చి గేదెలు గోపాలకుడిలాగా వస్తాడు అనమాట. వచ్చి 3 సార్లు పిలుస్తాను రావణ అని, నువ్వు రాకపోతే పెట్టేస్తానంటే సరే అని చెప్పి పెట్టేస్తాడు అనమాట. సో అది ద్రాక్షారామం అయిందా అని చెప్పి మేబీ రైట్ కదా నాకు తెలీదు. మీరు పెరిగింది అన్నారు కదా, అప్పుడు గుర్తొచ్చింది నాకు. అంటే భూకైలాసం సినిమా ఉంటుంది అన్నమాట, దాంట్లో చూసాను బాగా పాద్ది ఎన్టీఆర్ అనమాట. దాంట్లో రావణుడు రుద్రవీణ వాయించి అవన్నీ చేసి ఆత్మలింగాన్ని తీసుకుని వస్తాడు అనమాట. పెట్టేస్తే ఎత్తుదామని ట్రై చేస్తే ఎంత పెద్ద అయిపోద్ది. మా వాళ్ళు చూడండి ఎలా భక్తులు అయిపోయారో. దొంగ బాబా అంటే నమ్మేస్తారు, ఇంకో 2 రుద్రాక్షదాన్ని లేస్తే వెళ్ళి. సుష్మిత అయితే అన్ని గుళ్ళు కవర్ చేసేసింది. నేను తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా, సుష్మిత చాలా పెద్ద భక్తురాలు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. తను ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే తింటాడు, ఓన్లీ ఆర్గానిక్. లైక్ ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ మాత్రం అయితే దేవుడు ప్రసాదం పెట్టేస్తారు. ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ అవి అలాంటి వాడు తింటాం, అవి కూడా దేవుడికి ప్రసాదం పెట్టి తీసుకొస్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సర్లే ఇప్పుడు ఎక్కడికో చెప్తా, కానీ ముందు డిస్క్లైమర్. మాకు అన్ని రిలీజియన్స్ ఒకటే, రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. యానంలో సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో చేసే రోజు క్రిస్మస్ ఈవ్, సో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వెళ్దామని చెప్పా. యానం టు ద్రాక్షారామం 18 kilometers. సో స్టార్ట్ అయ్యి సెయింట్ యాన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి విజువల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ దీనికి చాలా ఇన్ఫర్మేషన్ హిస్టరీ ఉందన్నమాట. ఈ వీడియోలో వెళ్తూ మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ కరెంట్ పోయింది గైస్, అందుకని మళ్ళీ మార్నింగ్ క్రిస్మస్ రోజు వచ్చాం. ఈ చర్చ్ యానంలో ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు వాళ్ళు కట్టించారు. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా ఆ ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంటుంది. పెద్ద విండోస్, హైట్. ఇలా మంచి చర్చెస్ చూసినప్పుడు నాకు ఏమై చేసే సీన్స్ గుర్తుకొస్తే భలే ఉంటాయి కదా. ఈ చర్చ్ 1943లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్రిస్మస్ కాబట్టి బయట తీర్థం కూడా ఉంది. నేను కొత్త ఫోన్ కొనుక్కున్నా తీర్థంలో. చిన్నపిల్ల అబ్బాయి అయితే ఒక మాస్క్ కొనుక్కున్నాడు. ఎందుకు, మాస్క్ పెట్టుకున్నా లేకపోయినా ఒకలా ఉంటాడు కదా. జస్ట్ కిడింగ్. రానా ఒక లేజర్ లైట్. వీ హ్యావ్ టు కీప్ అవర్ ఇన్నర్ చైల్డ్ అవేక్ టు మేక్ అవర్ లైఫ్ ఇంట్రెస్టింగ్. అందుకే ఇలా అన్ని విషయాలు కొనుక్కున్నాం అనమాట. ఏం తీసుకున్నారు? లేజర్ లైట్, నాట్ గన్. నువ్వేం తీసుకున్నావు చూపించు. కరెక్ట్ సరిపోయింది అన్నా. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు ఎవరు. ఇంకా లాస్ట్లో మా ఊరు దేవత గుడికి తీసుకెళ్ళా, నీలపల్లమ్మ తల్లి. ఇక్కడ లోకల్ గాడ్డెస్ కదా, సత్యమ్మ తల్లి, ఆ తాటి చెట్టును గుడి చేయడం అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా కోనేరు చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకువచ్చా. అండ్ ఇది చూసేసి ఈ గోదావరి ట్రిప్కి ఎండ్ కార్డ్ వేసేసాం. పెద్దకి ఏమవుతావు? బొండం అవుతావా? బొండం అవుతాయంట.
నువ్వు చీపురు కట్ట అవుతావా? I know you people loved this Sankranti Godavari series. ఇంకా చాలా ప్లేసెస్ మేము కవర్ చేయడం అవ్వలేదు, సారీ ఫర్ దట్. యానం బ్రిడ్జ్కి అటువైపు దాటి కోనసీమ, రాజమండ్రి ఎక్సెట్రా. బట్ వీ ప్రామిస్ యూ దట్ వీ విల్ కవర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ టైం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్. సో తూబా బాగుంది అండ్ పాగో కూడా బాగుంది. ఇట్స్ వర్త్ కమింగ్. అండ్ ఇంత గ్రీనరీ అయితే నేనైతే ఇప్పుడు చూడలేదు. అంత అమేజింగ్ ఉంది ప్లేసెస్ అన్నీ కూడా. టేక్ అ బ్రేక్, కమ్ టు గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఎంజాయ్ చేయండి. ఫ్రెష్ ఎయిర్తో ఎంజాయ్ చేయండి. అసలు నాకు తెలిసి ఇంత హ్యాపెనింగ్ ఖచ్చితంగా. సో సంక్రాంతికి వచ్చి స్ట్రెస్ ఫ్రీ అయ్యి మళ్ళీ వెళ్ళండి. ఇంకా చెప్పాలంటే మేము చాలా ఏరియాస్ కవర్ చేయలేదు బికాస్ ఆఫ్ టైం రెస్ట్రిక్షన్. మీకు ఇంకా మంచి మంచి ప్లేస్ అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. మీ రూట్ మ్యాప్ మీరు అట్లాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మంచి మంచి ప్లేసెస్ మాత్రమే మీకు సజెస్ట్ చేస్తాం. సో మీరు మిస్ అయినది మీరు మిస్ అవ్వకుండా క్యాప్షన్ ఆల్సో. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్ ఆర్గానిక్. మీరు కూడా యాక్చువల్లీ ఇంకొకటి, మేము ట్రిప్ మొత్తం తింటూనే ఉన్నాము, మాకు కాఫ్ రాలేదు. ఛాలెంజ్ అన్నా దాదాపుగా ఇప్పటికి ట్రిప్ రోజుకొచ్చి 4-5 వరకు తిన్నాను. అంటే తినమని సజెస్ట్ చేయను కానీ ఇట్స్ రియల్లీ గుడ్ అనమాట. నాకు టేస్ట్ ఒక్కొక్క ఫ్లేవర్ తింటూనే ఉన్నాను అనమాట. ఈ నేచర్ అంత ప్యూర్, ఐస్బర్గ్ ఆర్గానిక్ కూడా అంతే ప్యూర్. ఆర్గానిక్ క్రీమరీ అన్ని వీడియోలు చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోవచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ ఇచ్చే బాధ్యత మాది. అందరిది ఎందుకంటే దే ఆల్సో బికమ్ వెరీ గుడ్ హోస్ట్. అంటే ఆయన ఎప్పుడు ఇంట్రోవర్ట్ సిచ్యువేషన్ ఉండాలని అన్నారు, బట్ సూపర్ హోస్టింగ్. నేను ఇంట్రోవర్ట్ ఇక్కడ. ఓకే, సో బై.